ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య ఏ టు రిలాక్స్. సో ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుందండి. అక్క నేనైతే ఇప్పుడే లేచాము. ఇంకా మా మమ్మీ అయితే అసలు పడుకోదు కూడా. ఎందుకంటే ఇంకా ఇంట్లో ఏదైనా అకేషన్స్, ఫంక్షన్స్, మ్యారేజెస్ ఏమున్నా సరే అసలు మా మమ్మీ పడుకోదండి. సో ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మమ్మీలు అంటేనే అంత కదా. సో మన కోసం మమ్మీ వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, డాడీ, లవ్ యూ సో మచ్. సో ఇంక మమ్మీ అయితే ఇప్పుడు బొమ్మ ప్రిపేర్ చేస్తుందండి. మాకు వడిబియ్యంలో ఇలా బొమ్మ పెడుతుందనమాట ఎప్పుడైనా. సో ఇప్పుడు మమ్మీ వడిబియ్యంలోకి ఏమేమి కావాలో అన్నీ అయితే రెడీ చేసుకుంటుంది మమ్మీ. అక్క నేను స్నానం చేయాలి. స్నానం చేసి ఇంకా మేము రెడీ అయితే ఒక్కొక్కరు స్నానాలు చేస్తే ఇంకా వడిబియ్యం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంక ఇప్పుడైతే మేము స్నానాలు చేసేసి ఇంకా పూజ అయితే చేస్తాము అక్క నేను. ఇంకా తర్వాత ఒక్కొక్కరిగా స్నానాలు చేసేస్తే ఇంకా వడిబియ్యం కలపడము, పొయ్యడము అన్ని ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కంటిన్యూగా వీడియో చూడండి. మమ్మీ ఎలాగా పోస్తుందో నేను ప్రతిదీ అయితే వీడియో షూట్ చేశానండి. మాకు ఎప్పుడు అక్కకి నాకు ఇలాగే పోస్తుంది. మమ్మీ ఎప్పుడు వడిబియ్యం పోసినా ఇలాగే చేస్తుంది అనమాట. సో నాకు పోసిన వీడియో కూడా ఉంది, నేను అప్లోడ్ చేస్తాను. నాకు పోసిన వీడియో కూడా నేను వీడియో షూట్ చేసుకున్నాను కానీ ఎప్పుడు అప్లోడ్ చేయలేదు ఇంకా. సో నేను అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే చూడండి పూజ చేస్తున్నాము. నేను అక్క అయితే పూజ చేస్తున్నాం. తులసి మాత దగ్గర అయితే చేస్తున్నాం. ఇంకా ఇంట్లో కూడా చేసిన తర్వాత ఇంక అందరైతే స్నానాలు చేయడానికి అయితే ఒక్కొక్కరు లేచారు, చేస్తున్నారు. ఇంక ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది. సో కంటిన్యూగా వీడియో చూడండి. అంతకంటే ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. రమ్య చెల్లి నా కోసం కష్టపడుతుంది. డబ్బా ఫిల్అప్ చేస్తుందండి. ఇంకా అందులో ఫస్ట్ అయితే పసుపు, కుంకుమ, గంధం పెట్టేసి ఇంకా ఇప్పుడు అన్నీ అయితే ఫిల్అప్ చేస్తుంది. పసుపు, కుంకుమ, పచ్చబిండి, తెల్లబిండి, కుడుకలు ఇవన్నీ అయితే 5 kgs అయితే మమ్మీ రెడీ చేసిందనమాట. సో ఇవి వైట్ కలర్ బ్యాగ్స్లో అయితే అన్నీ ప్రిపేర్ చేసింది మమ్మీ. ఇంకా ఇప్పుడు గోధుమ పిండి, నెక్స్ట్ రవ్వ, సబ్బులు, కొన్ని ఫ్రూట్స్, స్వీట్ బాక్స్, లవంగ, ఇలాచి, పసుపు కొమ్ములు, వెల్లిపాయలు, ఇంకా కొన్ని ఏమో పెట్టిందండి. కూరగాయ గింజలు కూడా పెడతారంట. సో కూరగాయ గింజలు ఇంక ఇవన్నీ అయితే పెట్టింది. ఒక అమ్మాయికి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ అయితే అలా పెట్టాలంట వడిబియ్యంలో. సో ఇంక ఇవన్నీ అయితే ఫిలప్ చేసేసింది మమ్మీ. ఇంకా ఫైనల్లీ బొమ్మ పెడుతుంది చూడండి ఇక్కడ. సో బొమ్మ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేస్తుంటే వీడియో తీసాను కదా, స్టార్టింగ్లోనే చూపించాను మీకు. సో బొమ్మను కూడా పెడుతుందన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ బొమ్మ.
ఇంకా ఇప్పుడైతే షార డబ్బా ఫిలప్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు అక్క వాళ్ళని కూర్చోబెట్టి ఇంకా వడిబియ్యం కలిపిన తర్వాత సో వడిబియ్యం స్టార్ట్ అవుతుంది. సో చూడండి. ఇప్పుడు మళ్ళీ అంతేనా? బట్టలు అన్నారా? బట్టలు ప్రస్తుతానికి కైలో పెట్టి సో ఇప్పుడు ఇంకా వడిబియ్యం కలపడం అయిపోయిందండి. ఇంక ఇప్పుడు అందులోకి అన్నీ అయితే పెడుతున్నారనమాట. సో రైక మడుపు అంటారు కదా, సో అలా మడిచారు. సో అయితే అట్లా పెట్టిరనమాట. సో కుడుకలు, నెక్స్ట్ టిక్లీ ప్యాకెట్, దువ్వెన, అద్దము, పసుపు కొమ్ములు, పసుపు కుంకుమ ప్యాకెట్స్, వెల్లిపాయలు, తిలకం, కాటుక, చిన్న చిన్న అద్దాలు. సో పెద్ద అద్దంతో పాటు చిన్న చిన్న అద్దాలు కూడా ఉంటాయి అన్నమాట. చాలా చిన్నగా ఉంటాయి. సో గాజులు, ఆకులు, ఒక్కలు, పూకలు, ఖర్జూరాలు, నెక్స్ట్ ఇంకా పువ్వులు, చిన్న చిన్న కుంకుమకాయలు ఉంటాయి కదా, సో చిన్న కుంకుమకాయ డబ్బాలు అన్నమాట. సో అవి అన్నీ అయితే ఇంకా ఫైనల్గా మొత్తం నింపేశారు. ఇంకా ఇప్పుడు ఫ్రూట్స్ ఇంకా అవన్నీ మమ్మీ అందులో పెట్టేస్తుంది. ఇంకా అన్నీ కలిపేసి ఇంకా వడిబియ్యం అయితే ఇంకా అయిపోయిందనమాట కలపడం అన్నీ అయితే. ఇంకా ఇప్పుడు అక్క వాళ్ళని కూర్చోబెట్టి బట్టలు పెట్టి ఇంకా వాళ్ళు కొత్త బట్టలు వేసుకున్న తర్వాత ఇంకా వడిబియ్యం పోస్తారు. సో చూసేయండి.
సో ఇక్కడ చూడండి, ఇంకా ఇప్పుడు వడిబియ్యం పోయడానికి ముందైతే అట్లా ఖాళీ కడుపుతో పోయించుకోకూడదంటండి. సో కొంచెం పెరుగన్నం తినిపించాలంట. సో అందుకే పెరుగన్నం తినిపిస్తున్నాను అక్కకి బావకి. సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తుంది చూడండి మమ్మీ.
ఏనమ్మా ఏంది నువ్వు నేనే చేయాలి బాగా నిన్న దొరికింది తినమా కుంకుమ మ్యాండేటరీ కాదు రమ్య. ఈడ కూడా ఉన్నాయి చూడే. తినేది కాదు ఆగుతుంది తింటుందా ఒకటేసారి దెబ్బకే అడుగు పట్టిందేమి. నేను బాగా బరువు వద్దనుకున్నాను. అర్థమైపోతుంది బరువు బాధ్యత వచ్చేదాన్ని భార్య సగం కంటే ఎక్కువనే వచ్చింది. ఎన్నిసార్లు ఐదు వచ్చినా 2 సార్లు పోయి 5 సార్లు పోతుంది తీసినాక నువ్వు కట్టు నిండుగా 5 అట్లా మళ్ళీ వేసినావు రా తాను నాన్న ఫోన్ ఇవ్వు. ఇవన్నీ టిఫిన్ మంగళారతి అయిపోయినాక బట్టు సింగర్స్ ఇద్దరు ముగ్గురు 3 వాడు నాయనమ్మని బాగా ఆగు ఫస్ట్ పసి బిడ్డ వైతే ఎంతో
బసిరి రెడీలో ఉందిరా ఊరు పందులు పాల వెళ్ళి కట్టిన వేదికపై హంసానడకలతోని గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ కష్టం మధ్యలో అక్షయ తెచ్చినాడట మల్లె చంద్రుడి నింపరే మధ్యలో అక్షయ తెచ్చినాడట మల్లె చంద్రుడి నింపరే 5 కాజుల నారికేలను సత్యకు వడి నింపరే అలవిగలకు తనకి జోహరు అత్తరు నడవియరే విష్ణుమూర్తికి సుందరాంగికి ఇప్పుడే వడి నింపరే ఆడిబిడ్డ కంసయ్య తెచ్చినాడట రాజుల పండు నింపరే విష్ణుమూర్తికి సుందరాంగికి ఇప్పుడే వడి నింపరే 5 పనికి జోహరు మన ఇంటి దగ్గర మళ్ళీ వాడుకోవాలిగా అదే పాడుతుంది సౌభాగ్యలక్ష్మి రాగమ్మ సౌభాగ్యలక్ష్మి రాగమ్మ తనుదుట కుంకుమార విబింబముగా కాటు కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నిజలో కంచన మర్చిపోయినా సౌభాగ్యలక్ష్మి కొన్ని కొమ్మలో ముట్ట కట్టేసి చూపినా గన్న కూరాడికి ఇట్లా బొట్టు రాసి బొట్టు పెట్టి దీపం వెలుగుతుంది దేవుని దగ్గర అటు మళ్ళీ రావాలి కదా అటు మళ్ళీ రమ్య అబ్బో దాని మీదే మిషన్ మీద రావాలి రమ్య అటు మళ్ళీ గత కూరాడుకు ఇట్లా రౌండ్ కూర్చున్నా ఆగాలి తర్వాత పెట్టుకుంటూ వద్దురా ఫస్ట్ రవలి మళ్ళీ వచ్చి కూరాడు పెట్టి కూరట్లో చేయి పెట్టి పోవాలి పోయేటప్పుడు దా నాకా పోయేటప్పుడు పెట్టు మళ్ళీ బయటికి పోయి లోపలికి రావద్దు 5 కుంకుమ బొట్లు పెట్టాలి నేను పెట్టింది ఏం చేస్తారు అక్క ఇంకో రమ్య బాగుంటుంది అక్క లోపలికి రా కూరలు 5 బొట్లు పెట్టి గంధం రాసి 5 బొట్లు పెట్టి కూరల్లో చేయి పెట్టి నా 9 చేయి
దాంట్లో చేయి పెట్టు. ఇదిగో చెయ్యి తీసి ఇంకా బా ఇక బయట పెట్టిపోద్ది బా. ఇక్కడ బొట్లు పెడతారా 3 గంటల ముంచి 3 ఇట్లా కుంకుమలో పెట్టి ఇప్పుడు పోయి పెట్టిన తర్వాత అలక ఉన్నాయి మనం పట్టుకోదాం బియ్యం పోవాలక ఈ క్యాన్ ఆ చారపెట్ట పోవాలి. చారపెట్ట అయితే బడి బరువు ఉన్నాయి పెట్టండి బియ్యం ఉంటదేమో డబ్బా పట్టుకో. అన్ని కాదు బరువు ఉన్నాయి పెట్టండి ఇగో ఈ బియ్యం మూట కొంచెం పడితే డైట్లో పడుతుంది. సో చూసారు కదండి, ఒడిబియ్యం పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరామన్నమాట. ఇంకా అందరూ అయితే వెనకాల వస్తున్నారు, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. సో అందరూ అయితే వస్తారు. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. ఇంకా ఎక్కడో కాదండి, అక్క వాళ్ళ ఇల్లు చాలా దగ్గరలోనే ఉంటుంది, లోకలే అనమాట, సూర్యాపేటనే. మమ్మీ వాళ్ళ ఇల్లు, అక్క వాళ్ళు మొత్తం సూర్యాపేటలోనే ఉంటారు, గల్లీ తేడా అంతే. సో నేను కార్లో వెళ్తే చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఫ్లాగ్లో అయితే నేను మొత్తం అయితే డీటెయిల్గా పెడతాను. సో ఇంకా వడిబియ్యము వండడం స్టార్ట్ అవుతుంది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత. సో అక్కడ వడిబియ్యం ఫస్ట్ ఇప్పుతారనమాట. వడిబియ్యం ఇప్పడము, నెక్స్ట్ వండడము, ఏమేమి వంటలు చేశారు, సో ఇంకా అన్ని ప్రాసెస్ మొత్తం అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. చాలా లెంతీ అయిపోయింది వీడియో. ఇంకా అంతకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.